నా ఫాలోవర్స్కి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను వెబ్సైట్స్ పరంగా. ఒక నువ్వు స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నీకు మంచి వెబ్సైట్ నేనే చేసిస్తాను విత్ ఇన్వాయిస్ జిఎస్టీతో. ఓకే, మనకి దీనిపైన ఇంకొకటి ఛానల్ అయితే క్రియేట్ చేశాను. హలో, నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 month గ్యాప్ వచ్చింది, మనం బ్లాగ్స్ ఏం అప్లోడ్ చేస్తలేము. ఫస్ట్ అయితే లోపలికి అని చెప్తా, ఇది హౌస్ షిఫ్టింగ్ అయితే కాదు, ఏంటంటే కొత్తగా మనం అయితే ఆఫీస్ అయితే పెడతాం అనమాట. ఇది కంప్లీట్గా దేని గురించి అంటే వెబ్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ ఉంటుంది కదా మనకి. సో దాని గురించి మాట్లాడుకుందాం మనం. మనకి ఇదంతా కిచెన్ ఏరియా మన ఆఫీస్కి, ఇదేమో అదంతా కిచెన్ ఏరియా అనమాట. ఇది ఎంప్లాయీస్ రూమ్, వర్క్ చేసుకొని వర్క్ స్పేస్. సో పైన ఇంకా 2 rooms ఉన్నాయి మనకి. అసలు వెబ్ డెవలపింగ్ అసలు దేని మీద స్టార్ట్ చేస్తున్నా నేను ఆఫీస్ అంటే, మనకి ఇప్పుడు వెబ్సైట్స్ ఉంటాయి కదా గూగుల్లో, లైక్ నీకు క్లోతింగ్ బ్రాండ్ ఉంది, దాన్ని నువ్వు డిజిటల్గా ప్రమోట్ చేయాలి అని నేను చేస్తాను, బెస్ట్ ప్రైస్లో చేసిస్తాం. సో అదనమాట మన వర్క్ అనేది. ఎవరు ఏ బిజినెస్ అయినా డిజిటల్గా వెళ్ళాలంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి ఆటోమేటిక్గా. సో అది మనం చేసిస్తాం అనమాట. పైన లైట్స్ ఆన్ చేయలేదు, ఇప్పుడే వచ్చాం మేము కూడా. ఇంత చీకటి సౌండ్. మ్యాక్స్ ఈ రూమ్ నేను తీసుకుంటా. ఇది పైన అనమాట, ఫస్ట్ ఫ్లోర్లో. మ్యాక్సిమం అయితే ఈ రూమ్ నేను తీసుకుంటా అనుకుంటున్నాను. మ్యాక్స్ ఈ రూమ్ అయితే నేను తీసుకుంటా. ఇంకొకటి ఈ రూమ్ దేనికంటే మనకి జుజోరా ప్రోడక్ట్ బేస్డ్ ఉంది కదా, ఇది ఆ రూమ్ అయితే మనకి జుజోరా మనం ముందు నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అమ్ముతున్నాం కదా. సో ఈ ఇంట్లోనే మనం 2 పెడుతున్నాం. ఒకటేమో జుజోరా రూము, ఇంకోటేమో వెబ్ డెవలపింగ్ చేసిస్తున్నాం అనమాట. ఇది మనకు బాల్కనీ వస్తుంది. సో ఇది గైస్ బాల్కనీ. అసలు ఈ ఆఫీస్ 1 month 2 months తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ముందే అయింది అవడం కూడా మంచికే. ఇంకా దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, ఇంకా చాలా వర్క్ ఉంది మనకి. నేను ఒకటి మీ దగ్గర నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే ఐ కెన్ బీ ఇన్ దిస్ రేంజ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలి, అందరం కలిసి ఎదగాలి. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను వెబ్సైట్స్ పరంగా. ఒక నువ్వు స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నీకు మంచి వెబ్సైట్ నేనే చేసిస్తాను విత్ ఇన్వాయిస్ జిఎస్టీతో. ఓకే, మనకి దీనిపైన ఇంకొకటి ఛానల్ అయితే క్రియేట్ చేశాను, బిల్డ్ యువర్ విజన్ అని. దాని మీనింగ్ ఏంటంటే, బిల్డ్ యువర్ విజన్ అనేది మన కంపెనీ నేమ్. దాని మీనింగ్ ఏంటంటే, నీకు విజన్ అనేది ఉంటుంది, నువ్వు నా కస్టమర్వి, నీకంటే ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ని నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాను. ఓకే, ఐ విల్ బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్. నీ విజన్ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాను. ఓకేనా, నేను ఇన్వాయిస్ తీస్తాను జిఎస్టీ. మీకేం ప్రాబ్లం రాకూడదు, నాకేం ప్రాబ్లం రాకూడదు. 1 year టెక్నికల్ సపోర్ట్ నా వైపు నుంచి ఫ్రీగా. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి ప్రైస్ అటు ఇటు వేరియన్స్ అవుతూ ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా మిగతాయన్నీ ఛానల్ నేమ్ కూడా బిల్డ్ యువర్ విజన్ అని చెప్పేసి ఉంటుంది యూట్యూబ్లో. ఓకే, మీరు దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని కూడా. ఇంకా రెగ్యులర్గా అన్ని దాంట్లోనే వస్తాయి. ఇంకా మోటో బ్లాగింగ్ ఇన్సెన్స్ ఇంకా ఖాళీ ఎప్పుడు ఉంటుందేమో, ఇంకా చాలా బిజీ అయిపోతాం కదా. వీ నీడ్ టు వర్క్ టుగెదర్. ఓప్ ఇంకా చాలా ఫర్నిచర్ రావాలి, టేబుల్స్ కానీ చైర్స్, ఇంకా చాలా ఉంది ఫర్నిచర్, రావాల్సిన ఫర్నిచర్. ఇక్కడ ఒక పెద్ద టేబుల్ వస్తుంది, ఇక్కడ టేబుల్స్ వస్తాయి యాజ్ యూజువల్. ఇంకా చైర్స్ అనేవి రావాలి. ఇదైతే నేను ఇంకా ఆఫీస్ పర్పస్ ఒక్కదానికే వాడుకుంటాను, అదనమాట. పైకి వెళ్దాము.
పైన ఇంకేం లేదు, టెర్రస్ అది ఇంకా ఓపెన్ ఏరియా. ఇక్కడ లైట్లు ఏం లేవు. ఇది గాయ్స్ పీస్కి మీనింగ్ ఇదే. చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా ఇది, చాలా అంటే చాలా పీస్. సో అది నేనైతే ఒకటే అనుకుంటున్నా, రిస్క్ తీసుకోండి. నో రిస్క్ నో స్టోరీ. రిస్క్ తీసుకోవాలి. ఏమైతే మా అయితే ఓడిపోతాం, పోతే పోయింది. కానీ రిస్క్ తీసుకొని చేద్దాం. ఒకవేళ అయితే నో రిస్క్ నో స్టోరీ. సో డూ సంథింగ్. అసలు ఏముంది మన దగ్గర కోల్పోవడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గరైనా ఈ వీడియో నువ్వు చూస్తున్నావు, నీ దగ్గర అసలు ఏముంది కోల్పోవడానికి? నువ్వు అలాంటప్పుడు రిస్క్ తీసుకుంటే తప్పే ఉంది దాంట్లో, అంతే కదా రాకెట్? రిస్క్ తీసుకోవాలి, దాంట్లో ఏముంది? ఏం ఫరక్ పడదు. నీ దగ్గర ఉన్నదానికంటే ఇంకేమైనా పోతుందా? బెట్టింగ్లో లక్షలు వేస్తారు రా, ఇట్లాంటి బిజినెస్లు చేస్తే ఏమైంది నువ్వు? ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఏం చేద్దాం అనుకున్నా. నెక్స్ట్ వీడియో మ్యాక్స్ ఫర్నిచర్ అంతా, అంటే మంత్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆఫీస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా మ్యాక్స్ ఫర్నిచర్ బిజీలో ఉంటాను నేను. కుదిరితే వ్లాగ్ చేస్తాను, ఫర్నిచర్ వ్లాగ్, అంటే మన ఆఫీస్కి. లేకపోతే ఇంకా డైరెక్ట్ ఓపెనింగ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా వర్క్స్ అనేది ఉంటాయి కదా, మీకు తెలిసిందే. ఐ హోప్ యూ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, డూ సంథింగ్. బాయ్ బాయ్.